కేరళలో మనమున్నాం. ఇవన్నీ రాంబూటాన్ పండ్లు 4 ఎకరాల్లో పండిస్తున్నారు. తొడుపుజాకు దగ్గరలో ఉన్న ప్రాంతం ఇది. ఈ పంట సాగు చేస్తున్న రైతు పేరు షినో మాథ్యూ గారు. 10 సంవత్సరాలుగా ఈ పంట పండిస్తున్నారు. సో ప్రతి సంవత్సరం కూడా 1 ఎకరం నుంచి 4 టన్నులు సుమారుగా పంట తీసుకుంటామని చెప్తున్నారు. ఈ పంట సాగు చేయడానికి 1 ఎకరంలో సుమారు 70,000 రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టుబడి ఖర్చు అవుతుంది. అయితే ఈ పంటను మార్కెట్లో అమ్మినప్పుడు 130 రూపాయలు కేజీ, 140 రూపాయలు రైతు ధరగా వెళ్తుంది. ఒక్కోసారి ఇంకా అంతకంటే ఎక్కువ ధర కూడా వెళ్తుంది. కొన్నిసార్లు తక్కువ ధరలో కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. 1 ఎకరం నుంచి 4-4.5 లక్షల రూపాయల సగటు ఆదాయం వీళ్ళు పొందుతున్నారు. అయితే ఈ పంట అన్ని ప్రాంతాల్లో పండదు. ఇక్కడే వాతావరణం 35 డిగ్రీలకు మించి చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదైన ప్రతిసారి వీళ్ళు పంటను నష్టపోతూ ఉంటారు. సో అందుకని అన్ని ప్రాంతాల్లో సాగు చేయడానికి రాంబూటాన్ పండ్లు అనేవి అనుకూలంగా ఉండవు. ఇక్కడ మధ్య కేరళ ప్రాంతంలో ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ వర్షపాతం కూడా నమోదవుతుంది. సో ఎండకు 100% ఎండ తగలాలి, తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావాలి, ఎక్కువ వర్షపాతం కావాలి. సో ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం ఈ పంట పండుతుంది అనేది షినో గారు చెప్తున్నారు.